నమస్కారం అండి. మనం గ్రూప్ 1 టీఎస్పీఎస్సికి సంబంధించి భూగోళ శాస్త్రం యొక్క ప్రశ్నలు చర్చిస్తున్నాం. మొదటి చాప్టర్లో ముఖ్యమైన భాగాన్ని మనం కంప్లీట్ చేసుకున్నామండి. అసలు ఏదైనా జాగ్రఫీ అనే పదాన్ని మీరు పరిశీలిస్తే దీనికి సంబంధించిన ఫిజికల్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, భౌతిక ప్రాసెస్. కాబట్టి వీటి నుంచే ఈ చాప్టర్లో కంపల్సరిగా 2 ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఒక క్వశ్చన్ అయితే ఫిజియోగ్రఫీకి మించి రాదనేది నా అభిప్రాయం, రైట్? ఆ తర్వాత మనం మిగతా అంశాలు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో తర్వాత ఏముంది, డ్రైనేజ్ తర్వాత క్లైమేట్, వీటి కోసం మాట్లాడదామండి. వీలున్నంత వరకు ఏవైతే వేరే సబ్జెక్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా లేని ఉంటున్నాయో అది పూర్తిగా జాగ్రఫికల్ అంశాలు అయితే మనం డిస్కస్ చేస్తాం. ఒకవేళ అది ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా లైక్ ఎక్కడైనా వేరే సబ్జెక్ట్ సంబంధించి లైక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ పాలసీస్ అనుకోండి, కొంత ఎకానమీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది ఎకానమీ ఫ్యాకల్టీ చెప్పినవే బాగుంటుంది మనకన్నా. అలాంటిది నేను ఏమైనా కొంత వదిలిపెట్టవచ్చు. కానీ మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు అలాంటి అంశాలను మాత్రం మనం స్పష్టంగా చెప్పుకుంటూ మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. డ్రైనేజ్ అంటే అర్థం మనకి తెలుగులో చెప్పాలి అంటే ప్రవాహ వ్యవస్థ, నదీ పరివాహక వ్యవస్థ అని అర్థం. సో మనకి ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పాయింట్ టు పాయింట్, ఓకే, ఆరిజినేషన్స్, వాటి యొక్క కాన్ఫ్లుయెన్స్, వాటి యొక్క డిస్ట్రిబ్యూటరీస్, ట్రిబ్యూటరీస్, డ్యామ్స్, ఇలాంటివి ఇంపార్టెంట్, ఓకే. కానీ మనం మెయిన్స్ సంబంధించి ఈ నదుల కోసం ఏమైనా అడిగితే ఏదైనా 1-2 నదుల యొక్క ప్రాముఖ్యత అడగచ్చు. లేదా ముఖ్యంగా అడిగే క్వశ్చన్స్ ఏది అంటే గంగా నది యొక్క ప్రాముఖ్యత అడిగి దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్గా ఇక్కడ గంగా పరిరక్షణ కోసం అడగచ్చు. గంగా పరిరక్షణ మీద ఒక లఘు వ్యాఖ్యానం చేయండి అని చెప్పచ్చు. సింధు నది కోసం ప్రాముఖ్యత కన్నా సింధు జలాల ఒప్పందము, దాని సమీక్షా విధానం, అలాంటివి ఏమైనా అడగచ్చు. అది ఆల్రెడీ మనం మాట్లాడాం. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత ఉన్న నదులు కానీ ప్రాజెక్ట్స్ కానీ మన రాష్ట్రంలో ఉన్నాయి, లైక్ కాళేశ్వరమో లేదా శ్రీశైలమో, పాలమూరు రంగారెడ్డి, ఇలాంటివన్నీ. కాబట్టి మనకి 3వ చాప్టర్ ఉంది తెలంగాణ, అక్కడ మనం వాటి కోసం డిస్కస్ చేద్దాం, ఓకే. ఇక మిగిలిపోయింది ఏంటంటే దీనికి సంబంధించి ఈ పరివాహక వ్యవస్థకు సంబంధించి గంగా పరిరక్షణ మీద లేదా నమామి గంగే ప్రోగ్రాం మీద మనకు ప్రశ్న రావాలి. ఇలాగైనా అడగచ్చు, లేదంటే ఏమైనా అడగచ్చు అండి, నమామి గంగే, ఓకే. ఇంకా ఏమైనా ఛాన్స్ ఉంది అని అంటే మరొక అవకాశం ఉందండి, నదుల అనుసంధానం మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంది. భారతదేశంలో నదుల అనుసంధానం చరిత్ర, దాని పూర్వపరాలు, దాని ప్రస్తుత ప్రణాళికలు, దానివల్ల లాభాలు, అది ఎదుర్కోబోయే నష్టాలు, అంటే సాధక బాధకాలు, నదుల అనుసంధాన సాధక బాధకాలు, దాని మీద ఏమైనా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, నదుల అనుసంధానం మీద, ఓకే. ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. మీరు కనుక మన సిలబస్లో చూస్తే ఇది కొంచెం మీకు తెలుస్తుంది. స్టేట్ వాటర్ షేరింగ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ షేరింగ్, కన్జర్వేషన్ మెజర్స్ అని, అంటే ఈ యూనిట్లోనే. సో దీనికి సంబంధించి కూడా మనం ఏదైనా ఒక ప్రశ్న కోసం డిస్కస్ చేస్తే మంచిది. అది ఎలాంటి ప్రశ్న అయి ఉండాలి అని అంటే అది నదీ జల వివాదాలు, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, ఓకే, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు. అంటే ఇది కొంచెం పాలిటీకి, కొంచెం ఎకానమీకి సంబంధించిన విషయం. సరే, జాగ్రఫీలో కూడా దీన్ని అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు ప్రశ్న పత్రాలు పరిశీలించిన మనకి దురదృష్టవశాత్తు ఇంతవరకు 2014 తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేయలేదు. ఒకవేళ రీ-ఎగ్జామ్ కండక్ట్ చేశారు, కానీ ఆ పేపర్లు చూసినా లేదా పక్క రాష్ట్రం వాళ్ళు పెట్టిన పేపర్స్ని, యూపీఎస్సీ పేపర్స్ని మనం పరిశీలిస్తే చూడండి, జాగ్రఫీలో క్వశ్చన్ ఒకటి ఎలా అడిగాడంటే ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం చేపట్టిన పథకాలని చెప్పండి అన్నాడు.
జనరల్గా పథకాలు ఇలాంటివన్నీ మనం ఎక్కడ ఎకానమీలో డిస్కస్ చేస్తాం, కానీ వాళ్ళు అవన్నీ మర్చిపోయారనమాట సరిహద్దుల్ని. అదేవిధంగా ఇక్కడ మనకి జల వివాదాల మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నదులకు సంబంధించి ఇండియన్ జాగ్రఫీలో భాగంగా సింధు లేకపోతే ఏంటి ఏదో అంటే గంగా ఇది అలక్నంద భాగీరథుల కలయిక బ్లా బ్లా బ్లా, అలక్నందాలో ధౌలీగంగ కలుస్తుంది, బిలంగాన, ఇలా ఒక 4-5 నదులు కలుస్తాయి, ప్రయాగాలు ఉన్నాయి, ఇన్ని ఆనకట్టలు ఉన్నాయి, ఈ 5 రాష్ట్రాలకు ఉండి 11, అదంతా ఇక్కడ మనకి అనవసరం. మనకు కావాల్సింది గంగా నది యొక్క ప్రాముఖ్యత. అంటే ఇది కూడా అడగకపోవచ్చు, ఇది ఎక్కువ అడిగే అవకాశం ఉంది. కరెంట్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ. కాబట్టి గంగా పరిరక్షణ, నమామి గంగే, నదుల అనుసంధాన ప్రాజెక్టు మీద లఘు వ్యాఖ్య, లేదంటే నదీ జలాల వివాదాల మీద రాయమండం. ఓకే, నదీ జలాల వివాదాలని గురించి తెలపండి అనడం. ఇప్పటివరకు ట్రిబ్యునల్స్ ఏమి ఏర్పాటు చేశారని చెప్పటం, ఇలాంటివి ఏమైనా ఈ మూడింటి మీద మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి కోసం మనం డిస్కస్ చేద్దామండి. రైట్. సో గంగా సాధారణంగా మీరు ప్రిలిమ్స్లో వినే ఉండొచ్చు. గంగోత్రిలో మనకి భాగీరథి అని, అదేవిధంగా జ్యోస్తపనాథ్ అనే ప్రాంతంలో అలక్నంద అని, ఇవి పుట్టి అవి దేవప్రయాగ్ వద్ద కలిసి గంగాగా ఆరిజినేట్ అవుతుంటాయి. అది మళ్ళీ ఆ ప్రయాగులు చాలా ఉన్నాయి, ఒక 5 ప్రయాగులు ఉన్నాయి. కర్ణ ప్రయాగ్ అని, విష్ణు ప్రయాగ్ అని, రుద్ర ప్రయాగ్ అని, నంది ప్రయాగ్ అని, నందాకిని నది కలుస్తుంది, మందాకిని ఏమో రుద్రప్రయాగ్ అని, ఇట్లా ఉన్నాయి ప్రయాగ్స్. ఇది హరిద్వార్లో మైదాన ప్రాంతాల్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ దాని ఎగువన దాని దిగున అప్పర్ గంగా, మిడిల్ గంగా, లోయర్ గంగా కెనాల్స్ అని తవ్వడం జరిగింది. ఆ తర్వాత యూపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ గుండా ప్రయాణించి పద్మ పేరుతో బంగ్లాదేశ్లోకి, భాగీరథి హూగ్లీ పేరుతో మళ్ళీ మన వెస్ట్ బెంగాల్ గుండా వెళ్ళి హల్దియా వద్ద సాగర్ దీవుల దగ్గర సముద్రంలో కలుస్తుంది. 2525 కిలోమీటర్స్ పొడవు ఉంది. భారతదేశంలో ప్రవహించే నదులలో గొప్ప నది, భారతదేశంలో ప్రవహించే నదులలో అతిపెద్ద నది, భారతదేశంలో ప్రవహించే నదులలో అత్యంత పరివాహక ప్రాంతం గల నది, భారతదేశంలో ప్రవహించే నదులలో ఇది పొడవైన నది కూడా. సో ఒకవేళ డైరెక్ట్గా నమామి గంగే అని అడగకుండా ప్రాముఖ్యత కనుక అడిగితే ఏమేం పాయింట్ రాయాలి చూడండి. ప్రాముఖ్యతలో నో డౌట్ దేశంలో ప్రవహించే నదులలో పరివాహక ప్రాంతంలో పొడవులో అతిపెద్ద నది. ఓకే, అంటే దేశంలో ప్రవహించే నదులలో, అంటే దేశం గుండా ప్రవహించే నది అయితే బ్రహ్మపుత్ర పెద్దది, దేశం గుండా ప్రవహించే నదుల్లో బ్రహ్మపుత్ర పొడవైనది. దేశంలో మాత్రమే పరిశీలనలో తీసుకుంటే మనకు ఏది పెద్ద నది వస్తుంది? గంగా. ఓకే, ఇంకా మీరు ఇక్కడేమైనా డాటా ఇవ్వాలనుకుంటే దీని పరివాహక ప్రాంతం 11 రాష్ట్రాల గుండా వెళ్తుంది. దీని యొక్క ప్రవాహం 5 స్టేట్స్లో ఉంటుంది. ఓకే, ఇవి ఏ స్టేట్స్ మీకు తెలిసిందే కదండి, ఇవేం రాయాల్సిన పని లేదు, దయచేసి రాయొద్దు, జస్ట్ వినండి. యూపీ, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఓకే, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, యూటీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్. సో ఇవి 6, ఇవి 5, మొత్తం 11 రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతం ఉంది. పొడవులో మనకి గంగోత్రి నుంచి పరిగణలో తీసుకుంటే గంగోత్రి నుండి హల్దియా దీవుల వరకు దీని పొడవు మనకి 2525 కిలోమీటర్స్. సో అంటే ఈ ప్రశ్నకి సమాధానంలో అంటే నేను గెస్ చేయటం ఏంటంటే ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత, విశ్లేషణలు ఇలాంటివి ఫస్ట్ అడుగుతాడు, దీంతో పాటు పరిరక్షణ అడుగుతాడు. లేదు పరిరక్షణ డైరెక్ట్గా అడిగితే ఇంకా మంచిది. ఓకే, ఇంకా ప్రాముఖ్యత ఏంటి దీనిది? గంగా నదిది ఇంచుమించు ఈ రాష్ట్రాలలో ఒక 40 నుంచి 50 కోట్ల జనాభాకి తగ్గట్టుగా సాగునీటిని, తాగునీటిని అందిస్తుంది, పారిశ్రామిక నీటిని కూడా అందిస్తుంది. ఓకే, గంగా నది
కి హిమాలయ ఉపనదులు ఉన్నాయి, ద్వీపకల్ప ఉపనదులు కూడా ఉన్నాయి. హిమాలయ ఉపనదులు యమున ఉపనదులు అన్నీ దాంట్లో కొన్ని హిమాలయ ఉపనదులు అవుతాయి. యమున ఉపనదుల్లో చంబల్, బెట్వా, కెన్, సింధ్, హిండన్ ఇలాంటివన్నీ ద్వీపకల్ప ఉపనదులు. హిమాలయ ఉపనదుల్లో గగ్గర్, గండక్, గోమతి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కోసి, మహానంద ఇలా. ద్వీపకల్ప ఉపనదుల్లో సోన్, దామోదర్ ఇలా. అంటే మన దేశంలో ఏదైనా ఒక నదికి అటు హిమాలయ ఉపనదులు ఇటు ద్వీపకల్ప ఉపనదులు ఉన్నాయంటే ఆ నది ఏది? గంగా. అర్థమవుతుందండి? హిమాలయ ద్వీపకల్ప ఉపనదులతో అత్యధిక సంఖ్యలో ఉపనదులు కలిగిన నది కూడా ఇదే మన ఇండియాలో. ఇది గంగా. గంగా తీరం, గంగా పరివాహక ప్రాంతం అనేది తీర్థయాత్రలకు పెట్టింది పేరు. ఓకే, గంగోత్రి దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ అన్ని ఫేమస్ టెంపుల్స్ కూడా దీని బ్యాంక్ మీదనే ఉన్నాయి. వారణాసి అని కానీ ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం. చాలా పట్టణాలకి దీని ఉపనదులే నీరు అందిస్తుంది. యమున ఢిల్లీ, ఆగ్రా, మధుర. గంగా వారణాసి, మీర్జాపూర్, పాట్నా, అలహాబాద్ ఇలా ప్రముఖ ప్రాంతాలు ఆ 2-3 రాష్ట్రాల్లో వాటికి నీరు అందించేది కూడా ఆ ప్రముఖ నగరాలు ఈ నది ఒడ్డునే ఉండటం మనం గమనించాలి. గంగా జీవ వైవిధ్యతకు కూడా పెట్టింది పేరు. గంగా టర్టిల్స్, గంగా డాల్ఫిన్ మొదలైనవి. గంగా డాల్ఫిన్ మన జాతీయ జలచరం. గంగా మీద జాతీయ జలమార్గం ఒకటి, ప్రస్తుతానికి దేశంలో అతిపెద్ద జలమార్గం ఇది. నేషనల్ వాటర్వే 1. ఇది ప్రయాగ, అలహాబాద్ నుండి హల్దియా వరకు ఒక 1690 కిలోమీటర్ల పొడవున ఉంది. చూడండి ప్రాముఖ్యత. గంగా భారతదేశ జాతీయ నది. పవిత్ర నదులు ఉన్నాయి. సింధు పవిత్ర నదే, గంగా పవిత్ర నది, నర్మదా పవిత్ర నది, గోదావరి పవిత్ర నది, కావేరి పవిత్ర నది. అంటే మన ఎపిక్స్లో పేర్కొన్న నదులన్నీ పవిత్ర నదులే. కానీ జాతీయ నది అని పేర్కొన్నది మాత్రం ఒక్కటే, ఇది గంగా. ఎందుకంటే 2008-9లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ. ఆ సంస్థకి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఈ నదిని గంగా నది జాతీయ నదిగా డిక్లేర్ చేసింది, నేషనల్ రివర్గా. ఈ డాల్ఫిన్ని నేషనల్ ఆక్వాటిక్ యానిమల్గా డిక్లేర్ చేస్తుంది, జాతీయ జలచరంగా. అంటే ఒక సంస్థ ప్రధానమంత్రి చైర్మన్గా ఉండి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న ఒక సంస్థ ఒక నదిని జాతీయ నదిగా డిక్లేర్ చేసింది కాబట్టి ఆ నది జాతీయ నది. కానీ గంగా మాత్రమే పవిత్రమైన నది అని మనం చెప్పలేము. ఇంత ఇంపార్టెన్స్ ఉంది దేనికి? గంగాకి. గంగా దాని ఉపనదుల మీద, ప్రత్యక్షంగా గంగా నది మీద అయితే ఓకే, భాగీరథి మీద తెహ్రీ అనే డ్యామ్, ఓకే, హరిద్వార్ బ్యారేజ్, కనౌజ్ బ్యారేజ్ ఇలాంటి బ్యారేజ్లు ఉన్నాయి. దాని ఉపనదుల మీద మనకి హనుమాన్ నగర్ ఆనకట్ట, వాల్మీకి నగర్ ఆనకట్ట, గండక్ గాగ్రా మీద, కోసి ఆనకట్టలు ఇలాంటివి ఉన్నాయి. గంగా మీదనే ఫరక్కా బ్యారేజ్ ఉంది వెస్ట్ బెంగాల్లో. ఓకే, గంగా ఉపనదులు చంబల్ మీద అయితే గాంధీ సాగర్, మహారాణా ప్రతాప్ సాగర్, జవహర్లాల్ నెహ్రూ సాగర్ అనే ఆనకట్టలు ఉన్నాయి. సోన్ మీద అయితే బన్సాగర్ అనే ఆనకట్ట ఉంది. రిహాండ్ మీద రిహాండ్ ఆనకట్ట ఉంది. దామోదర్ నది మీద దామోదర లోయ ప్రాజెక్ట్ ఉంది. మన దేశంలో మొట్టమొదటి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ దామోదర లోయ ప్రాజెక్ట్. ఒక 7 ఆనకట్టల సమూహం ఇది.
పాంచెట్ హిల్స్ అనే ఒక ఆనకట్ట, తిలయా అనే ఒక ఆనకట్ట, బార్ఖార్ అనే ఆనకట్ట, కోనార్ అనే ఆనకట్ట, ఇట్లా ఒక 7 ఆనకట్టల సమూహం. ఇన్ని ప్రాజెక్ట్స్ ఈ నది యొక్క ఉపనదుల మీద ఉంది. తద్వారా సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక నీరు, జలమార్గంకి కేటాయించబడుతున్న నీరు, వీటితో పాటు అక్కడక్కడ కొంత జల విద్యుత్ ఉత్పత్తి, తెహ్రీ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇట్లా ఈ గంగా నది యొక్క ప్రాముఖ్యతను మనం చర్చించుకోవచ్చు. ఇది ఒక ప్రధాన నది. ఈ 5 రాష్ట్రాల్లో గంగా మైదానాన్ని ఏర్పరిచింది. తద్వారా ఆహార ఉత్పత్తికి, ఆహార భద్రతకు మనకి ఇది వెన్నుదన్నుగా ఉంది. ఈ తీర ప్రాంతంలో మనకి విపరీతమైన తీర్థయాత్రా స్థలాలు ఉన్నాయి. సో పర్యాటక టూరిజానికి ఇది ఫేమస్. ఈ నది గట్ల మీదనే తొలినాళ్లలో కొలోనియల్ రూల్లో, వలసవాదంలో మనకి ఇండస్ట్రియలైజేషన్ కూడా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఈ నది దేశంలో హిమాలయ, ద్వీపకల్ప 2 రకాల ఉపనదులకి కలిగి ఉన్న ఏకైక నది ఇది. ఈ నది జీవవైవిధ్యతకు కూడా పెట్టింది పేరు. ఈ నది మీద జాతీయ జలమార్గం ఒకటి ఉంది. ఇది మన జాతీయ నది. ఓకే, ఇలాంటి అంశాలను మనం ప్రాముఖ్యతలో చెప్పాలి, రైట్? కానీ గంగా ప్రాముఖ్యత మీద చాలా తక్కువ స్కోప్ ఉంది, చాలా తక్కువ అడిగే ఛాన్స్ ఉంది. గంగా పరిరక్షణ మీద అడగొచ్చు. ఓకే, గంగా పరిరక్షణకు సంబంధించి ఎందుకు గంగా పరిరక్షణ అని అంటున్నాము అని అంటే, గంగా ఎందుకు ఆ ప్రస్థానం వచ్చింది అని అంటే ఒకసారి చూద్దాం. గంగా పరిరక్షణ మీద ఎటువంటి ప్రశ్న వచ్చినా ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. పరిరక్షణ లేదా సంరక్షణ. ప్రస్తుతం 2020-21 ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన ఈ ఓషన్స్ రిపోర్ట్ అని ఏవో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాయి రిపోర్ట్స్. ఏ రిపోర్ట్లో అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పెద్ద నదులు, అంటే కనీసం ఒక 20,000 చదరపు కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా, 20,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం కలిగిన పెద్ద నదుల్ని పరిశీలిస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, గంగా కొన్ని రిపోర్ట్లలో ఫస్ట్ ప్లేస్లో ఉంది కలుషిత నదుల్లో. ఓకే, కొన్ని రిపోర్ట్లలో సెకండ్ ప్లేస్లో ఉంది, కొన్ని రిపోర్ట్లలో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకా ఇండియా నుంచి వెలువడ్డ రిపోర్ట్ ఏదైనా ప్రపంచ నదుల కోసం ఉంటే మహా అయితే 4th or 5th ప్లేస్లో ఉంది. మీకు అర్థమవుతుందమ్మా? మనకి ఇండోనేషియాలో సెట్రోమ్ అని ఒక నది ఉంది. అది మోస్ట్ పొల్యూటెడ్ రివర్. కాకపోతే అది దాదాపు 250 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కువ లేదు. భారీ నదుల్లో, పెద్ద నదుల్లో కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా నో డౌట్ ఫస్ట్ ప్లేస్లో ఇస్తున్నారు దీనికి గంగా. సో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ని చూస్తే దాంట్లో గంగా స్థానం ఏ రిపోర్ట్ అయినా సరే 1 నుంచి 3, మహా అయితే 5, మరీ భారతదేశం మీద పక్షపాతం చూపెట్టినప్పటికీ 5కు తగ్గి మరి లేదు దాని స్థానం. ఇన్ని వందల వేల నదుల్లో ఇది 1 నుంచి 5వ స్థానంలో ఉంటుంది. ఎక్కువ రిపోర్ట్లలో ప్రథమ స్థానంలోనే ఉంది మోస్ట్ పొల్యూటెడ్ రివర్గా. అందుకే దీని పొల్యూషన్ అరికట్టడానికి కొన్ని దేశాలు కూడా తమ సాంకేతిక సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్తున్నాయి. ఇజ్రాయెల్ కానీ, జపాన్ కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే, జర్మనీ ఇలాంటి దేశాలు. దేనికి? గంగా పరిరక్షణ కోసం. ఎందుకంటే ఇంత పొల్యూషన్ ఒక 40-50 కోట్ల మీద దాని ప్రభావం కనబడుతుంది కాబట్టి ఆ దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఓకే, గంగా పరిరక్షణ కోసం ప్రజలు, మొన్న చిప్కోద్యమ పితామహుడు చనిపోయారు సుందర్లాల్ బహుగుణ, ఆయన తెహ్రీ డ్యామ్కి అగేనెస్ట్గా పోరాడాడు. తెహ్రీ ఆనకట్టుగా అగేనెస్ట్గా అక్కడ అడవులు నరకాల్సి వస్తుందని వాటిని కౌగలించుకోవాలి, వాటి చుట్టూ మనం చేతులతో కట్టి నిలబడాలి, వాటిని నరకకూడదు, హిమాలయాల పర్యావరణ పరిరక్షణ కాపాడాలి, వగైరా ఆయన పోరాడాడు. ఈ పర్యావరణవేత్తలపై పోరాటాలు చేస్తున్నారు కుల్దీప్ సింగ్ లాంటి వాళ్ళు, కొంతమంది న్యాయవాదులు కూడా బాగా పోరాడుతున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా పోరాడుతున్నారు. అందరికన్నా ఎక్కువగా మనం ఈ సన్యాసులు అంటాం కదండి, వాళ్ళు ఈ పరిరక్షణ కోసం అమర నిరాహార దీక్షలు చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా 2019లో అనుకుంటా ప్రొఫెసర్ జీడి అగర్వాల్, ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్, రిటైర్మెంట్ అయిన తర్వాత ఈయన ఒక సన్యాసిగా మారాడు. ఓకే, స్వామి సహజ స్వరూప నిగమ సనంద్గా ఈయనను పిలుస్తారు. ఈయన ఋషికేశ్ వద్ద
చనిపోయాడు. అమర నిరాహార దీక్ష చేస్తూ గంగా పరిరక్షణ కోసం యూకేలో రిషికేశ్ ఎయిమ్స్లో చనిపోవటం జరిగింది. అంటే ప్రజల నుంచి, పర్యావరణవేత్తల నుంచి, విద్యావేత్తల నుంచి, మిగతా దేశాల నుంచి, అదేవిధంగా చివరకు సన్యాసుల దగ్గర నుంచి కూడా ఒత్తిడి విపరీతంగా ఉంది, గంగని పరిరక్షించండి అని. మరి గంగా కాలుష్యం కారణం ఏంటంటే జనాభా. అన్కంట్రోల్డ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ యూపీ, బీహార్, ఉత్తరాఖండ్ స్టేట్స్, ఎస్పెషల్ ఉత్తరప్రదేశ్, బీహార్. విపరీతమైన జనాభా. ఆ రెండు రాష్ట్రాలకు వెళ్తే ఏం కనబడుతుందిరా అంటే జనం. వెస్ట్ బెంగాల్లో కూడా ఇంత జనాభా ఉన్న స్టేట్స్లో పొల్యూషన్ కామన్. ఆ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నాయి, వీళ్ళ గృహ వ్యర్థాలు వస్తున్నాయి. ఓకే, దీంతోపాటు ఈ తీర్థయాత్ర ప్రదేశాల్లో చేసే సకల కర్మలు, ఏవైతే హిందూ కర్మలు జరుగుతున్నాయో ఆ కర్మలు, ఆ కార్యక్రమాల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా పాపం గంగాలోనే పడుతున్నాయి. ఒకప్పుడు గంగాకి ఆ పవిత్రత ఉండేది. ఇప్పుడు ఆ పవిత్రతను అలా 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 అది కోల్పోవటం జరుగుతుంది. దీంట్లో గంగా యొక్క పరిరక్షణ కోసం ఫస్ట్ చట్టబద్ధంగా చర్యలు తీసుకున్న సంవత్సరంగా మనం 1986ని చెప్పవచ్చు. ఏ ఇయర్ని చెప్పవచ్చు? 1986. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. పేర్లు రాయాల్సిన, ప్రైమ్ మినిస్టర్స్ నేమ్స్ అవి రాయాల్సిన పని లేదు. ఈయన టైంలో 1986లో కొంత బడ్జెట్ అలొకేషన్ చేసి గంగా యాక్షన్ ప్లాన్ని ప్రారంభించారు. గంగా యాక్షన్ ప్లాన్. కొన్ని నిధులను కేటాయించారు, ఒక 10-15 ప్రాజెక్టులు చేపట్టారు, కానీ విఫలమయ్యింది. పరిరక్షణ కన్నా కాలుష్యం పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2008-9 సంవత్సరంలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఈయన ఒక సంస్థను ఏర్పాటు చేశాడు, నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ అని. దీంట్లో ఆ 5 రాష్ట్రాల సీఎంలు, కొంతమంది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారంట. వీళ్ళు ఏ విధంగా కార్యాచరణ, ఒక ప్రణాళికబద్ధంగా ఈ కాలుష్యాన్ని అరికట్టాలి అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలను చేశారు. దీని ద్వారా ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని సవరించి దాన్ని నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా అని అంటాం. నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా. మనం ఇవి రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో, అందుకే చెప్తున్నా. నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా. దీనికి ఒక డీజీ, డైరెక్టర్ జనరల్, అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో ఒక ఆఫీసర్ దీనికి చైర్మన్గా ఉంటాడు. ఇది 2011లో ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ ఉంది ఈ సంస్థ. ఇది లేదు, ఎన్ఆర్జీబీఏ పోయింది, కానీ ఇది ఇంకా ఉంది, ఇది ఇంకా కొనసాగుతుంది. ఇది గంగా పరిరక్షణకి చేపట్టిన ఏ కార్యక్రమానికైనా సరే ఇంప్లిమెంటేషన్ వింగ్. ఇది గుర్తుంచుకోవాలి మీరు. అంటే ప్రధాని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, కానీ దాన్ని అమలుపరిచే బాధ్యత ఒకరు తీసుకోవాలి కదా. సో గంగా ప్రాజెక్టులను, ఏం ప్రాజెక్టులు? గంగా పరిరక్షణ ప్రాజెక్టులను అమలు పరిచే సంస్థ ఇది. ఏది? ఎన్ఎంసీజీ. ఓకే, ఇది కూడా కొంతమేర బాగానే నిధులు కేటాయించారు, చర్యలు చేపట్టారు. కానీ ఆ అన్కంట్రోల్ పీపుల్లో అది లేకపోతే అవ్వదు. ఒకవైపు రాజకీయ నాయకులు, మరోవైపు ఎన్జిఓస్, కోర్టులు, ప్రజల్లో అది ఉండాలి. ప్రజల్లో లేకపోతే దాని పరిరక్షణ అనేది ఎప్పటికీ అసాధ్యం అది. ఓకే, ఇది కూడా మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యింది. ఇకపోతే మన మోడీ 2014లో ఎక్కాడు సింహాసనం. 2014 జూన్లో చేసిన కొన్ని ఘనకార్యాల్లో మొదటి ఘనకార్యం ఏంటి అంటే, కేంద్రంలో సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ, అది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, జలవనరుల మంత్రిత్వ శాఖ. ఈ జలవనరుల మంత్రిత్వ శాఖను 2014లో సింహాసనాన్ని ఎక్కినప్పుడు వీళ్ళు జలవనరుల మంత్రిత్వ శాఖ, నదుల అనుసంధాన శాఖ, గంగా పునరుజ్జీవన శాఖ అని మార్చారు. చూడండి, అంటే మీకు గుర్తుండాలని నేను వేరే కంఠంతో చెప్పాల్సి వస్తుంది. అంటే
జలవనరుల శాఖను ఎట్లా మార్చారు? జలవనరుల శాఖ అంట, నదుల అనుసంధాన శాఖ అంట, గంగా పునరుజ్జీవన శాఖ అంట, రెజ్యూవినేషన్, గంగా రెజ్యూవినేషన్. ఇట్లా దీని పేరుని మార్చడం జరిగింది, పేర్ల మార్పు జరిగింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్క నదుల అనుసంధాన ప్రాజెక్టు సక్సెస్ కాలేదు, సక్సెస్ చేసే ఆలోచనలో లేరు, దాన్ని డిలే చేసుకుంటూ వస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా అవసరం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిసారి తప్పుపట్టలేము, కానీ చెప్తున్నాను. పునరుజ్జీవన కార్యక్రమం కూడా ప్రారంభించారండి. అది కూడా వాళ్ళకి పునరుజ్జీవనం అయింది, కానీ గంగమ్మ తల్లికి ఇంతవరకు ఆ పునరుజ్జీవనం అవ్వలేదు. చూడండి, ఇది గుర్తుంచుకోవాలి పాయింట్. ఇట్లా మార్చి 2014 జూన్, అది మొదటి బడ్జెట్, ఇంకా ఇంటరిమ్ బడ్జెట్ వాళ్ళు వచ్చాక ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అదే గంగా పరిరక్షణ కార్యక్రమం. దాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే నమామి గంగే. మోస్ట్ ఇంపార్టెంట్ అడగచ్చు. నమామి గంగే ఏముంది దీంట్లో, ఇది మీకు గుర్తుంచుకోవాలి. ఇది మనకు వచ్చే అవకాశం కూడా ఉంది రేపు. ఓకే, నమామి గంగే. నమామి గంగే 2014-15 బడ్జెట్లో, నేను ఒకవైపు బడ్జెట్ ఎలకేషన్స్ చెప్తాను, ఇంకోవైపు అథారిటీస్ ఏ సంస్థలు ఏర్పాటు చేశారో చెప్తాము, ఇంకోవైపు దాంట్లో భాగాలు ఏంటో చెప్తాను. ఆ మూడు మీరు గుర్తుంచుకోవాలి. 2014-15 బడ్జెట్లో 2037 కోట్లు కేటాయించడం జరిగింది దీనికోసం. ఓకే, ఇవన్నీ రాయాలి రేపు మీరు ఎగ్జామ్లో. దీంట్లో ఒక 10 పాయింట్లు తీసుకొని దీనికోసం రాయగలిగితే చాలు. 2019 కల్లా, అంటే 5 ఇయర్స్లో గంగాకి పునరుజ్జీవనం చేసేస్తాను. నిర్మల ధార, అవిరల ద్వారా, స్వచ్ఛధార. అది నిరంతరం ప్రవాహంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. దీన్ని నేను పునరుజ్జీవనం చేసేస్తానని చెప్పి 2019 కల్లా 20,000 కోట్ల బడ్జెట్ని కేటాయిస్తామని చెప్పారు. ఈ పెట్రోలు వీటి మీద నమామి గంగే సెస్ని కూడా కొన్ని పెట్రోల్ అంటే కొన్ని వస్తువుల మీద ఆ వాణిజ్య పన్ను కూడా వేయటం జరిగింది. ఏది? సెస్. ఓకే, తీరా చూస్తే కొన్ని నివేదికల ఆధారంగా ప్రస్తుతానికి కూడా ఒక 6,000 నుంచి 8,000 కోట్లకు మించి దీని మీద ఖర్చు పెట్టలేదు. అంటే మీకు మొదటి వైఫల్యం ఎక్కడ జరిగిందో అర్థమవుతుంది. 2019కి కోవిడ్ రాలేదండి. 2019 సంవత్సరం వచ్చింది, అందరూ గంగా పునరుజ్జీవనం అయిపోయిందని అనుకున్నాం. వాళ్ళు గంగా పునరుజ్జీవన టార్గెటెడ్ ఇయర్ ఇదేదే ఉందో దీన్ని 2021కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడేమంటారు? కోవిడ్ వచ్చింది కాబట్టి దీన్ని 2023కి షిఫ్ట్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఏముందండి అది? అంటే వాళ్ళ నిర్ణయం, అంటే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ నేను చాలా విషయాల్లో జాతి భద్రత విషయంలో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి మనం. ఓకే, సార్వభౌమ అధికార విషయంలో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాం. రాజ్యాంగం అనే బుక్కుని కానీ, పార్లమెంట్ అనే పవిత్రమైన స్థలాన్ని కానీ మనం ఎప్పుడూ వ్యతిరేకించకూడదు. అవి మన సార్వభౌమ అధికారానికి చిహ్నాలు. అవి దాంట్లో ఉన్న రాజకీయ వ్యవస్థల్ని వ్యతిరేకించవచ్చు. మీకు అర్థమవుతుందండి? ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? నేను అంటే ఇక్కడ వేరే విధంగా అనుకోకండి, నేను చెప్తున్న ఫ్యాక్ట్ షీట్ ఇస్తున్నాను మీకు. అంటే ఇక్కడ ఏంటంటే నా బాధ ఏంటంటే గంగా పునరుజ్జీవనం జరగట్లేదు. మీకు అర్థమైంది? కొన్ని విషయాల్లో ఓకే, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లు చెప్పేటప్పుడు గవర్నమెంట్ని పొగుడుతాను నేను. ఎందుకంటే ఒకప్పుడు రోడ్లు మనకి గ్రామీణ రోడ్లైనా 100 కిలోమీటర్ పర్ డే అవ్వకపోయేది, ఇప్పుడు 135 కిలోమీటర్ పర్ డే అవుతుంది. మొదట 50,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి 50-60 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 150,000కి రీచ్ అవుతున్నాం. ఆ విషయంలో గ్రేట్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ వేస్ట్ అయింది. ఇక్కడ అంటే చూడండి, టార్గెటెడ్ ఇయర్ సమీపిస్తున్నప్పుడు టార్గెటెడ్ ఇయర్ని వాళ్ళు ఏం చేశారు? 2 సంవత్సరాలు పెంచారు. ఆటోమేటిక్గా కరోనా వల్ల ఇంకో 2 సంవత్సరాలు పెరిగిపోతుంది కూడా. అది ఇంకా ఇంతవరకు ఆ బడ్జెట్ ఎలకేషన్స్ పూర్తి చేయలేదు. ఇంకా ఏ విధంగా దాన్ని సక్సెస్కి మనం బాటలు వేయగలం? సో ఇదొక ఫెయిల్యూర్కి ఇదొక కారణం. అంటే మీకు నమామి గంగే పథకాన్ని వివరించండి అంటే మనం ఫెయిల్యూర్ అవన్నీ రాయాల్సిన పని లేదండి.
పథకం కోసం రాస్తాం, పథకంలో ఉన్న హైలైట్స్ రాస్తాం. నమామి గంగే పథకంని పరీక్షించండి, ఎగ్జామిన్ ద నమామి గంగే ప్రోగ్రామ్ అని అన్నాడు. ఇవాల్యుయేట్ ద కాన్సిక్వెన్సీ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నమామి గంగే ప్రోగ్రామ్. ఓకే, లేదా నమామి గంగా పరిరక్షణ కార్యక్రమాలని తులనం చేయండి అని అన్నాడు అనుకోండి. అప్పుడు మనం 50% పాజిటివ్ వ్యూస్ చెప్పొచ్చు, 30 to 40% మీ ఒపీనియన్ చెప్పొచ్చు, ఖచ్చితంగా 20% నెగిటివ్ వ్యూ చెప్పాలి. ఇప్పుడు మనం పరీక్షించండి ఇలాంటి విషయాల్లో, ఎందుకంటే ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ కాబట్టి. అర్థమైందా? రైట్. ఇంకోటి, ప్రభుత్వం 2019లో మళ్ళీ గద్దెనెక్కింది. ఈసారి టార్గెటెడ్ ఇయర్ని మార్చారు, చూసారా? 5 years ఉండేది 2 years మార్చారు. ఈసారి ఆ శాఖ ఏదో ఉంది, ఏంటండి మర్చిపోయినారు, గుర్తుందా? జలవనరుల శాఖ, నదుల అనుసంధాన శాఖ, గంగా పునరుజ్జీవన శాఖ. మళ్ళీ ఇట్లనే పిలిస్తే జనాలకు అర్థమవుతుంది వీళ్ళ తాలూకా, అంటే ఈ విషయం వీళ్ళు చేసింది ఏమని చెప్పి ఇవన్నీ కొట్టిపడేసి మళ్ళీ దాని పేరు మార్చారు, జలశక్తి శాఖ అంట ఈసారి. మీకు అర్థమైందా? ఆ పునరుజ్జీవనం అవ్వలేదు, ఒక్క నదుల అనుసంధాన ప్రాజెక్ట్ కాలేదు. ఆ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి బెట్వాకెన్ నదుల అనుసంధాన ప్రాజెక్ట్ అయితే వరస్ట్గా ఉంది, కేంద్ర ప్రభుత్వమే దాన్ని తీసుకుంటుంది, బుందేల్ఖండ్లో ఉంది కాబట్టి. మీకు అర్థమైందా? సో ఈ 2019లో వచ్చినప్పుడు వీళ్ళు జలశక్తి శాఖ అని పెట్టారు. టార్గెటెడ్ ఇయర్ని 2021కి పెంచడం జరిగింది. 2021 కూడా అయిపోతుంది. మరి ఎప్పుడు అవుతుందో చూద్దాం. రైట్, ఇది మీకు ఒక మార్క్ కన్నా ఎక్కువ దీన్ని మనం చెప్పలేము. ఓకే, నమామి గంగేతో మనకి చట్టబద్ధంగా ఎటువంటి మార్పులు వచ్చాయి అంటే, మనకి నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ అనేది ఒకటి ఉండేది అని చెప్పాను మీకు, మన్మోహన్ సింగ్ టైంలో ఏర్పాటు చేశారని. ఈ నమామి గంగే ప్రోగ్రాంలో చట్టబద్ధంగా ఈ సంస్థని రద్దు చేశారు. దీని స్థానంలో నేషనల్ గంగా కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ గంగా కౌన్సిల్. ఇక్కడ ప్రైమ్ మినిస్టరే చైర్మన్, దీనికి ప్రైమ్ మినిస్టరే చైర్మన్, పర్యావరణ మంత్రి, జలవనరుల మంత్రి, గ్రామీణాభివృద్ధి, పట్టణం, అట్లా కొంత కేంద్ర మంత్రుల సభ్యులు, వాళ్ళతో పాటు 11 రాష్ట్రాల సీఎంలు సభ్యులు. ఈ రాష్ట్రాలు కూడా స్వతంత్రంగా కమిటీలు ఏర్పాటు చేయాలి, గంగా పరిరక్షణ కమిటీలు. ఇప్పటికీ 9 రాష్ట్రాలే ఆ కమిటీలను ఏర్పాటు చేశాయి. ఓకే, మీకు చెప్పాను కదా, ఇది రద్దయినప్పటికీ దీని ద్వారా ఏర్పడ్డ ఒక సంస్థ నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా. నేషనల్ మిషన్ ఆన్ క్లీన్ గంగా, దీనికి చైర్మన్ ఒక డీజీ ర్యాంక్ హోల్డర్, డైరెక్టర్ జనరల్ ర్యాంక్, అంటే సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్కి ఇస్తారు. ఇది ఏంటిది? అమలు పరిచే సంస్థ. వీళ్ళు విధానాలను తీసుకుంటారు, నిర్ణయాలను తీసుకుంటారు, బడ్జెట్ అలొకేషన్స్ చేస్తారు, ఫైనాన్షియల్ అప్రూవల్స్ ఇస్తారు. దాన్ని అమలుపరిచే సంస్థ ఇది. వీళ్ళు మనలాంటి, అంటే మీరు భవిష్యత్తులో అయ్యే ఆఫీసర్లు దీంట్లో ఇది ఊహించుకోండి. ఎన్ఎంసీజీ, ఇది అమలుపరిచే సంస్థ. అమలుపరిచే సంస్థ. ఓకే, ఆ తర్వాత వీళ్ళకి 1,000 కోట్ల వరకు ఉన్న ఏ ప్రాజెక్ట్ అయినా వీళ్ళు ఇండిపెండెంట్గా ఏం చేసుకోవచ్చు, దాంట్లో నిధుల్ని ఖర్చు పెట్టచ్చు వీళ్ళు పర్మిషన్ లేకుండా అని ఒక చిన్న అవకాశం కల్పించారు. ఇది 2011లో ఫామ్ అయింది. ఓకే, ఇంకా ఏం ఫామ్ అయ్యాయంటే నేషనల్ గంగా టాస్క్ ఫోర్స్, స్టేట్ గంగా టాస్క్ ఫోర్సెస్, డిస్ట్రిక్ట్ గంగా టాస్క్ ఫోర్స్, ఇలాంటి ఫామ్ అయ్యాయి. డిస్ట్రిక్ట్ అంటే కలెక్టర్ చైర్మన్గా ఉంటాడు ఆబ్వియస్లీ. స్టేట్ గంగా టాస్క్ ఫోర్స్కి ఆ రాష్ట్రాల జలవనరుల శాఖ లేదంటే పర్యావరణ శాఖలు ఉంటారు. నేషనల్ గంగా టాస్క్ ఫోర్స్కి మన జలవనరుల శాఖ మంత్రి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇంప్లిమెంట్ అవుతున్న ప్రోగ్రామ్స్ని పరిశీలన చేస్తారు, పర్యవేక్షణ చేస్తారు. ఓకేనా? ఇది సంస్థలు, ఏర్పడిన సంస్థలు, వాటి తాలూకు వివరాలు. ఇది ఒక 2 మార్క్స్కి మనం కేటాయించుకోవాలి. ప్రాముఖ్యత ఒక 2 మార్క్స్ కేటాయించుకుంటే, నమామి గంగేలో కాంపోనెంట్స్ అంటే భాగాలు, ఏ విధంగా పునరుజ్జీవనం చేద్దాము, ఏ విధంగా దీంట్లో భాగాలు ఉన్నాయి, ఇదే ఇంపార్టెంట్. కాంపోనెంట్స్ ఆఫ్ నమామి గంగే వెరీ సింపుల్ అండి. దీంట్లో మొదటిది ఏంటంటే
గృహ వ్యర్థాలను నిర్మూలించడం లేదా గృహ సివరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, గృహ వ్యర్థాల శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయటం. ప్లాంట్స్ని అర్థమవుతుందా? మొదటిది ఏంటంటే దాంట్లో కలుస్తున్న వ్యర్థాల్లో మొదటిది సివరేజ్ వాటర్, గృహ సముదాయాల నుంచి వస్తున్న నీరు, దాన్ని శుద్ధీకరణ చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయటం. అంటే వీళ్ళు టార్గెట్ ఒక 200 అన్నారనుకో, ఇప్పటికి వీళ్ళు ఏర్పాటు చేసింది ఒక 60-70 అట్లా. యాక్చువల్గా గంగా నది మీద ఇంచుమించు ఒక 140 గంగా దాని ఉపనదుల మీద 144 జిల్లాల సంబంధించిన భూభాగం ఉంది. ఓకే, కొన్ని వేల విలేజెస్ దీని పరిధిలో ఉంటాయి. అంటే అక్కడి నుంచి వస్తున్న వ్యర్థాలన్నింటినీ కంట్రోల్ చేయాలి. ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఏర్పాటు చేశారు. పారిశ్రామిక వ్యర్థ నీటి శుద్ధీకరణ ప్లాంట్స్ని ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్స్ ఏర్పాటుతో పాటు ఏవైతే భారీ పరిశ్రమలు గంగా కాలుష్యానికి కారణమవుతున్నాయో, గంగా యొక్క ఒడ్డు నుంచి 500 మీటర్ల దూరంలో ఎటువంటి భారీ పరిశ్రమ ఉన్నా, కాలుష్యానికి కారణం చేసే భారీ పరిశ్రమ ఉన్నా దాన్ని తొలగించాలి లేదా దాన్ని రీలొకేట్ చేయాలి అని ఒక పాయింట్ని దీంట్లో పెట్టడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత గంగా అంటే మీరు గుర్తుంచుకోండి, వ్యర్థం ఎటు నుంచి వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏంటి, గంగా ఒడ్డు వరకు వెళ్తాం. గంగా ఒడ్డు అంటే తీరం, ఫ్రంటల్ డెవలప్మెంట్. గంగా హద్దులు, గంగా ఒడ్లు, గంగా తీరాలుని అభివృద్ధి చేయటం. ఏముంటాయి గంగా తీరాలను అభివృద్ధి చేయటం అంటే ఏమేం చేస్తారు? ఆ గంగా ఒడ్ల మీద గ్రీన్ పార్క్స్ని ఏర్పాటు చేయటం. గంగా ఒడ్ల మీద ఏవైతే ఈ శవాల్ని పడేస్తున్నారో, శవాల్ని కాల్చి దాంట్లో వ్యర్థాలు వేసేస్తున్నారో, అధునాతన శ్మశాన వాటికలు నిర్మించటం. మీకు అర్థమవుతుందా? ఎక్కడైతే కోతలకు గురవుతుందో ఆ ప్రాంతంలో సిమెంట్ గట్లు అలాంటివి నిర్మించడం, ఎంబ్యాంక్మెంట్స్. దాన్ని ఏమంటున్నాం మనం? ఫ్రంటల్ డెవలప్మెంట్. గంగా ఫ్రంటల్ డెవలప్మెంట్, గంగా హద్దుల, గంగా ఒడ్ల నిర్మాణం. ఓకే, అభివృద్ధి పరచటం. అధునాతన శ్మశాన వాటికలు, పచ్చని పార్క్స్, ఏవైనా సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ అవకాశం ఉంది. ఆ తర్వాత గంగా నీటిని పరిశీలించాలి కాబట్టి సర్ఫేస్ వాటర్ ట్రీట్మెంట్. ఇవన్నీ చేశాక కూడా ఏదైనా కలుషిత నీరు గంగాలోకి వెళ్తే దాన్ని శుద్ధి చేయడానికి సర్ఫేస్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలి. అంటే గంగా మీద ఉపరితల నీటిని శుద్ధి చేయటం. ఇప్పటివరకు ఒక 11-12 ఏర్పాటు చేశారంట. ఉపరితల నీటిని శుద్ధి చేసే యంత్రాలని గంగా నది మీద పెట్టాలి. ఇంకా ఏం చేయాలి? గంగా బయోడైవర్సిటీ కన్సర్వేషన్. గంగా బయోడైవర్సిటీ కన్సర్వేషన్ అంటే గంగా, ఇంతకుముందే చెప్పాను, గంగా నదికే సంబంధించిన ప్రత్యేకమైన చేప జాతులని, గంగా డాల్ఫిన్, సూసు డాల్ఫిన్ అంటుంది దాన్ని, గంగా డాల్ఫిన్ని, గంగా టర్టిల్ని, కొన్ని మొసళ్ళు, ఘరియల్ మొసళ్ళు, ఇలాంటి వాటిని సంరక్షించే ప్రాంతాలను ఏర్పాటు చేయటం. ఇట్లా ఒక 5 కన్సాలిడేటెడ్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సెంటర్స్ని మనకి డెహ్రాడూన్ ఆ ప్రాంతాల నుంచి మనకి బాగల్పూర్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్లోని బాగల్పూర్లో గంగా డాల్ఫిన్ శాంక్చురీ, విక్రమశిల గంగా డాల్ఫిన్ శాంక్చురీని ఇంతకుముందు ఏర్పాటు చేశారు. ఓకే, ఇలాంటిది అంటే దాంట్లో ఉన్న జీవ వైవిధ్యతని సంరక్షించటం. ఓకే, ఇంకా ఏం చేయాలి? అసలు ఈ కాలుష్యం తగ్గాలి అన్నా, వ్యర్థాల నిర్మూలన జరగాలన్నా చుట్టుపక్కల గంగా దాని ఉపనదుల చుట్టుపక్కల వాటి గట్ల నుంచి ఒక 10 మీటర్ల వరకు, 20 మీటర్ల వరకైనా కనీసం అడవులు ఉండాలి. కాబట్టి ఎఫారెస్ట్రేషన్, అటవుల్ని పెంచటం మరో కార్యక్రమం. ఇంకా ఏంటి అంటే మనకి ఒక 17 ఐఐటీల సహాయంతో, ఐఐటి విద్యార్థుల సహాయంతో ఒక 7 ఐఐటీలు ప్రణాళికలో పాల్గొంటున్నాయి. గంగా అభివృద్ధి ప్రణాళిక. ఒక 17 ఐఐటీల సభ్యులు వెళ్ళి
గంగా గ్రామాలకు, గంగా పరివాహక గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామ సభల్ని తో చర్చించి ఆ ప్రజల్లో గంగా పరిరక్షణ కోసం కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, గంగా గ్రామ్. ఇంకా అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటి అంటే గంగ యొక్క పవిత్రతను, గంగ యొక్క కాలుష్యాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలలో అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం దీన్ని పరిరక్షణ కోసం. ఇవి అసలైన నమామి గంగే కాంపనెంట్స్. అర్థమైందండి? సివరేజ్ వాటర్ ట్రీట్మెంట్, ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్, రిమూవల్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ద గంగా బ్యాంక్స్, ఓకే. ఆ తర్వాత ఏంటి? ఎఫారెస్ట్రేషన్, గంగా ఫ్రంటల్ డెవలప్మెంట్, సర్ఫేస్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, గంగా బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, గంగా గ్రామ్, అండ్ అవేర్ ద పీపుల్ ఆన్ ద ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ ఆఫ్ దిస్ రివర్ గంగా. ఇవి మనకి నమామి గంగే ప్రోగ్రాంలో ఉన్న ముఖ్యమైన భాగాలు. నేను మీకు ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దాని రక్షణకు సంబంధించి, దాని ప్రాముఖ్యతకు సంబంధించి చెప్పాను. మీరు పాయింట్స్లో రాసినా తప్పులేదు, పేరాల్లో రాసినా తప్పులేదు. కేవలం పరిరక్షణ కోసం అడిగితే 1986 గంగా యాక్షన్ ప్లాన్ని, నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీని టచ్ చేస్తూ నమామి గంగే కోసం రాయాలి. నమామి గంగే కోసమే అడిగితే నమామి గంగేలో ఆర్థిక అంశాలు చెప్పాలి, నమామి గంగే ద్వారా ఏర్పడ్డ చట్టబద్ధ సంస్థల కోసం మాట్లాడాలి, నమామి గంగే ద్వారా ఏమి భాగాలు, ముఖ్యమైన భాగాలు ఉన్నాయో చెప్పాలి. ఫైనల్గా ఈ ప్రోగ్రాం అనుకున్నంతగా సక్సెస్ అవ్వట్లేదు. ఇప్పటికీ గంగా ప్రముఖ కాలుష్య నదిగాను, ప్రపంచంలో ప్రధాన కాలుష్య నదిగాను చాలా రిపోర్ట్స్లో పేర్కొనడం అనేది దురదృష్టకరమని మనం చెప్పాలి. ఒక ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజల్లో ఉన్న నిబద్ధత లేకపోవటం అనేదే దీనికి ప్రధాన కారణమని మనం మీకు నచ్చిన 1-2 పాయింట్లు దీంట్లో ఇంకా ఉంటే యాడ్ చేయటం మంచిది. ప్రాముఖ్యత కోసం మీకు చెప్పాను. ప్రాముఖ్యత, భౌగోళిక ప్రాముఖ్యత చెప్పాలి. పెద్దదని, పొడవైనదని. ఎప్పుడో మనకి కొన్ని ఇమ్మోరల్ టైమ్స్ నుంచి, మనకి ఊహకందని సమయం నుంచి ఇది పవిత్ర నదిగా పేర్కొనడం అనేది ఉంది. ఇది జాతీయ నది అని చెప్పాలి. ఇది 5 రాష్ట్రాలలో ప్రవాహం ఉంది, 11 రాష్ట్రాల పరివాహక ప్రాంతం ఉంది, 8 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఇది సాగునీటిని అందిస్తుంది. 8 లక్షల చదరపు కిలోమీటర్, 8 లక్షల ఎకరాలకు కాదు, ఇది 8 లక్షల చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం. మన ఇండియాలో 1/4 దీని ఆధీనంలోనే ఉందన్నమాట. ఓకే, అక్కడ ఆహార భద్రతనిస్తుంది. ఇలాంటి చెప్పాలి, జాతీయ జలమార్గం ఉంది, పరిశ్రమ స్థాపక దీని తీరాలు ఇంతకుముందు అనుకూలంగా ఉండేవి. ఓకే, ఇలాంటివన్నీ ప్రాజెక్టులు ఏమిటా పేర్లు, ఉపనదులు, గంగా ద్వీపకల్ప నదులు కూడా కలిగిన ఏకైక నది అని, హిమాలయ నది అని, ఇలాంటివి చెప్పుకుంటూ ఈ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటే ఈ ప్రశ్న మనం సమాధానం చెప్పేటట్టు ఉంటుంది. నా దృష్టిలో ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రైట్, కొంత గ్యాప్తో నెక్స్ట్ ప్రశ్న మనం డిస్కస్ చేద్దాం.